అన్నొచ్చిండో. హాయ్ హలో నమస్తే గైస్, అందరు ఎలా ఉన్నారు? ఐ హోప్ మీరందరూ బాగానే ఉన్నారని కోరుకుంటున్నాను. అండ్ ప్రెసెంట్ 10th అండ్ ఇంటర్ పిల్లలకి ఎగ్జామ్స్ ఉన్నాయంట కదా, సో బాగా చదువుకున్నాను. పెద్దగా టెన్షన్ ఏం తీసుకోవద్దు. అండ్ ఒకవేళ ఫెయిల్ అయినా ఏం కాదు, మళ్ళీ రాసుకోవచ్చు. అంతేగాని మరీ సెన్సిటివ్ డెసిషన్స్ మాత్రం తీసుకోవద్దు. అండ్ ఇంకా మనం ఏ మాత్రం లేట్ చేయకుండా ముందు జనరల్ అండ్ పాప్ కల్చర్ అప్డేట్ల విషయానికి వస్తే, ఫస్ట్ వన్ వచ్చేసి రీసెంట్లీ వెనస్డే సిరీస్ యొక్క సీజన్ 3 కి సంబంధించిన షూటింగ్ ఐర్లాండ్ లో స్టార్ట్ అయింది. అండ్ నెట్ఫ్లిక్స్ వాళ్ళు రీసెంట్లీ సీజన్ 3 కి సంబంధించిన కాస్టింగ్ అనౌన్స్మెంట్ వీడియో కూడా రిలీజ్ చేశారు. అండ్ యాక్ట్రెస్ వినోనా రైడర్, అదే స్ట్రేంజర్ థింగ్స్ లో జాయిస్ క్యారెక్టర్ ప్లే చేసిన యాక్టర్స్ ఉన్నారు కదా, తను ఈ సీజన్ 3 లో తబితా అనే ఒక క్యారెక్టర్ ప్లే చేస్తున్నట్టు అఫీషియల్లీ కన్ఫర్మ్ అయింది. అండ్ ఈ వెనస్డే సీజన్ 3 వచ్చేసి ఈ 2026 ఎండింగ్ లో కానీ లేదా ఎర్లీ 2027 లో కానీ రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉందని రీసెంట్లీ ఒక న్యూస్ అయితే తెలిసింది. అండ్ తర్వాత ఏలియన్ ఎర్త్ సిరీస్ కి సీజన్ 2 రాబోతుంది అని కన్ఫర్మ్ అయింది కదా. ఈ సీజన్ 2 కి సంబంధించిన షూటింగ్ మే మంత్ లో లండన్ లో స్టార్ట్ కాబోతుంది. అండ్ ఈ ఇయర్ ఎండింగ్ కల్లా ఈ సీజన్ 2 కి సంబంధించిన షూటింగ్ కంప్లీట్ అయిపోతుంది. అండ్ ఈ సీజన్ 2 నెక్స్ట్ ఇయర్ ఓటీటీ లో రిలీజ్ అవుతుంది. అండ్ తర్వాత అవతార్ ది లాస్ట్ ఎయిర్ బెండర్ యానిమేటెడ్ సిరీస్ కి కంటిన్యూషన్ గా ఆ క్యారెక్టర్స్ యొక్క అడల్ట్ ఏజ్ లో జరిగిన ఈవెంట్స్ ని ఎక్స్ప్లోర్ చేస్తూ ఒక యానిమేటెడ్ మూవీ రాబోతుంది. అండ్ ఆ మూవీ టైటిల్ వచ్చేసి ద లెజెండ్ ఆఫ్ యాంగ్ ద లాస్ట్ ఎయిర్ బెండర్ అనమాట. రీసెంట్లీ ఈ మూవీకి సంబంధించిన ప్రొడక్షన్ కంప్లీట్ అయిపోయింది. అండ్ ఈ మూవీ అక్టోబర్ 9th పారామౌంట్ ప్లస్ ఓటీటీ ప్లాట్ఫామ్ లో రిలీజ్ కాబోతుంది. అండ్ తర్వాత సానిక్ ఫ్రాంచైజ్ లో రాబోతున్న 4th ఫిల్మ్ కి సంబంధించిన షూటింగ్ రీసెంట్లీ స్టార్ట్ అయినట్టు అఫీషియల్లీ కన్ఫర్మ్ అయింది. అండ్ ఈ మూవీ మార్చ్ 19, 2027 థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది. అండ్ తర్వాత అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు గాడ్ ఆఫ్ వార్ గేమ్ ని లైవ్ యాక్షన్ సిరీస్ గా తీయబోతున్నారు కదా. రీసెంట్లీ ఈ సిరీస్ కి సంబంధించిన షూటింగ్ అయితే స్టార్ట్ అయింది. అండ్ ఈ లైవ్ యాక్షన్ సిరీస్ నుంచి క్రాటోస్ అండ్ అట్రియస్ క్యారెక్టర్స్ కి సంబంధించిన ఫస్ట్ లుక్ ఇమేజ్ కూడా రిలీజ్ చేశారు. అండ్ ఈ ఫస్ట్ లుక్ మీద కొంచెం మిక్స్డ్ రెస్పాన్స్ వస్తుందన్నమాట. కొంతమంది బాగుందంటున్నారు, ఇంకొంతమంది యాక్యురేట్ గా లేదు, బాలేదు అంటున్నారు. మరి దీని గురించి మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ బాక్స్ లో మెన్షన్ చేయండి, నేను కూడా తెలుసుకుంటాను. అండ్ తర్వాత స్మైల్ హారర్ మూవీ ఫ్రాంచైజ్ లో ఇప్పటి వరకు 2 మూవీస్ వచ్చాయి. అండ్ ఇప్పుడు పారామౌంట్ స్టూడియోస్ వాళ్ళు 3rd మూవీని కూడా డెవలప్ చేస్తున్నారు అని రీసెంట్లీ కొన్ని రిపోర్ట్స్ అయితే వస్తున్నాయి. అండ్ ఇది ఇంకా అఫీషియల్ గా కన్ఫర్మ్ అవ్వలేదు, జస్ట్ రూమర్స్ అయితే వస్తున్నాయి. అండ్ తర్వాత పీకీ బ్లెండర్స్ ద ఇమ్మోర్టల్ మ్యాన్ మూవీ ఈ మార్చ్ 29 రిలీజ్ కాబోతుంది. అండ్ ఈ మూవీకి కంటిన్యూషన్ గా 1953 లో జరిగే ఈవెంట్స్ ని ఎక్స్ప్లోర్ చేస్తూ ఒక సీక్వెల్ సిరీస్ కూడా రాబోతుంది. రీసెంట్లీ ఆ సీక్వెల్ సిరీస్ కి సంబంధించిన షూటింగ్ స్టార్ట్ అయింది. అండ్ ఈ సీక్వెల్ సిరీస్ 2027 లో నెట్ఫ్లిక్స్ లో రిలీజ్ అవుతుంది. అండ్ తర్వాత లైవ్ యాక్షన్ ట్యాంగల్డ్ మూవీలో యాక్ట్రెస్ క్యాథరిన్ హ్యాన్ మదర్ గోతల్ క్యారెక్టర్ ప్లే చేస్తున్నట్టు అఫీషియల్లీ కన్ఫర్మ్ అయింది. అండ్ ఈ మూవీలో యాక్ట్రెస్ టీగన్ క్రాఫ్ట్ రపుంజల్ క్యారెక్టర్ ప్లే చేస్తుంది. అండ్ మీలో మేనహమైన ఒక యాక్టర్ ఫ్లేన్ రైడర్ క్యారెక్టర్స్ ప్లే చేస్తున్నారు అని అఫీషియల్లీ కన్ఫర్మ్ అయింది. అండ్ ఈ మూవీ యొక్క షూటింగ్ జూన్ మంత్ లో లండన్ లో స్టార్ట్ కాబోతుంది. అండ్ ఈ మూవీ 2027 లో రిలీజ్ అవుతుంది. అండ్ తర్వాత నెట్ఫ్లిక్స్ వాళ్ళు తీయబోతున్న స్కూబీడూ లైవ్ యాక్షన్ సిరీస్ యొక్క టైటిల్ వచ్చేసి స్కూబీడూ ఆరిజిన్స్ అని పెట్టినట్టు అఫీషియల్లీ కన్ఫర్మ్ అయింది. అండ్ ఈ సిరీస్ లో యాక్ట్రెస్ మెకనా గ్రేస్ డాఫ్నీ క్యారెక్టర్ ప్లే చేస్తుందని కన్ఫర్మ్ అయింది. బట్ మిగతా క్యారెక్టర్స్ లో ఎవరు నటిస్తున్నారో ఇంకా కన్ఫర్మ్ అవ్వలేదు. అండ్ తర్వాత జియో హాట్స్టార్ లో పెర్సీ జాక్సన్ అండ్ ద ఒలింపియన్ సిరీస్ కి ఇప్పటి వరకు 2 సీజన్స్ వచ్చాయి. అండ్ ఇప్పుడు ఈ సిరీస్ కి 3rd సీజన్ కూడా రాబోతుంది. రీసెంట్లీ ఆ 3rd సీజన్ కి సంబంధించిన షూటింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది. అండ్ ఈ సీజన్ 3 ని 3rd బుక్ అయిన ద టైటన్స్ కర్స్ అనే బుక్ ని అడాప్ట్ చేసుకుని తీస్తున్నారు. అండ్ ఈ సీజన్ 3 ఈ సంవత్సరం డిసెంబర్ మంత్ లో రిలీజ్ కాబోతుంది. అండ్ తర్వాత బేవాచ్ మూవీని రీబూట్ చేసి ఒక సిరీస్ లాగా తీయబోతున్నారు అని ప్రీవియస్ అప్డేట్స్ వీడియోలు చెప్పాను కదా. అయితే రీసెంట్లీ ఆ సిరీస్ కి సంబంధించిన కాస్టింగ్ కన్ఫర్మ్ అయింది. అండ్ అందులో ఫీమేల్ కాస్ట్ మెంబర్స్ అయితే చాలా బాగున్నారు. సిగ్గులేదురా నీకు? ఊరందరికీ నీతులు చెప్తావు, నువ్వు తప్పులు చేస్తావు. అండ్ తర్వాత మీలో చాలా మంది మీ చిన్నప్పుడు మాన్స్టర్స్ ఇన్కార్పొరేట్ లేదా మాన్స్టర్స్ యూనివర్సిటీ అనే యానిమేటెడ్ మూవీస్ చూసే ఉంటారు కదా. ఈ మూవీస్ ఎవరైనా చూడకపోతే ఒకసారి చూడడానికి ట్రై చేయండి. మూవీస్ అయితే చాలా బాగుంటాయి. ప్రెసెంట్ జియో హాట్స్టార్ లో ఉన్నాయనుకుంటా. అండ్ ఇప్పుడు దీని గురించి ఎందుకు చెప్తున్నాను అంటే, రీసెంట్లీ వస్తున్న కొన్ని రిపోర్ట్స్ ప్రకారం ప్రెసెంట్ పిక్సార్ స్టూడియోస్ వాళ్ళు మాన్స్టర్స్ 3 మూవీని డెవలప్ చేస్తున్నారని కొన్ని రిపోర్ట్స్ అయితే వస్తున్నాయి. అండ్ ప్రస్తుతానికి 3rd మూవీ డెవలప్మెంట్ లో ఉంది అని రిపోర్ట్స్ వచ్చాయి, కానీ ఫర్దర్ డీటెయిల్స్ ఏమి ఇంకా రివీల్ చేయలేదు. అండ్ తర్వాత 2024 లో ద వైల్డ్ రోబోట్ అనే ఒక యానిమేటెడ్ మూవీ రిలీజ్ అయింది. అండ్ ఆ మూవీని మీరు అందరూ చూసే ఉంటారు. అండ్ ఒకవేళ చూడకపోయి ఉంటే ఇప్పుడే వెళ్ళి చూసేయండి. నేనైతే స్ట్రాంగ్లీ రికమెండ్ చేస్తాను. మూవీ అయితే చాలా బాగుంటుంది. ప్రెసెంట్ ఇప్పుడు నెట్ఫ్లిక్స్ లో ఉందనుకుంటా, ఒకసారి చూడండి. అయితే రీసెంట్లీ వస్తున్న కొన్ని రిపోర్ట్స్ ప్రకారం ప్రెసెంట్ డ్రీమ్ వర్క్ స్టూడియోస్ వాళ్ళు ద వైల్డ్ రోబోట్ 2 మూవీని డెవలప్ చేస్తున్నట్టు రీసెంట్లీ ద ర్యాప్ మీడియా నుంచి ఒక రిపోర్ట్ అయితే వచ్చింది. అండ్ తర్వాత డిజ్నీ ఇన్సైడర్స్ నుంచి వస్తున్న రిపోర్ట్స్ ప్రకారం ప్రెసెంట్ డిజ్నీ వాళ్ళు మలిఫిసెంట్ ఫ్రాంచైజ్ లో ఒక స్పిన్ ఆఫ్ మూవీని డెవలప్ చేస్తున్నారంట. అండ్ ఈ మూవీ యొక్క టైటిల్ వచ్చేసి ఫే ఐలాండ్ అనమాట. అండ్ ఈ మూవీ నేషనల్ జియోగ్రాఫిక్ స్టైల్లో ఉంటుందంట.
అంటే మెలిఫిసెంట్ మూవీస్ అనేవి డార్క్ ఫెయిరీటైల్ మూవీస్ కదా, సో ఇందులో ఉండే ఆ లోర్, ఆ మ్యాజికల్ ఎన్విరాన్మెంట్ కావచ్చు, ఆ క్రియేచర్స్ కావచ్చు, ఇవన్నీ ఎక్స్ప్లోర్ చేస్తూ ఒక నేషనల్ జియోగ్రాఫిక్ స్టైల్లో ఈ మూవీ ఉండబోతుందంట. అండ్ ఒకవేళ ఈ మూవీ కనుక సక్సెస్ అయితే తర్వాత మెలిఫిసెంట్ 3 మూవీని కూడా గ్రీన్ లీడ్ చేయొచ్చు అని ప్లాన్ చేస్తున్నారంట. అండ్ ప్రస్తుతానికి ఇవి జస్ట్ రూమర్స్ అండ్ రిపోర్ట్స్ మాత్రమే, ఇంకా అఫీషియల్ గా కన్ఫర్మ్ అవ్వలేదు. అండ్ తర్వాత మీలో చాలా మంది మీ చిన్నప్పుడు ఆస్ట్రో బాయ్ అనే ఒక కార్టూన్ డెఫినెట్లీ చూసే ఉంటారు. ఐ థింక్ చాలా మందికి సరిగ్గా గుర్తుందో లేదో, చిన్నప్పుడు ఖుషి టీవీలో ఎన్టీఆర్ గారి కంత్రి మూవీ సాంగ్ ని ఈ ఆస్ట్రో బాయ్ కార్టూన్ యొక్క ఇంట్రోకి వేసేవాళ్ళు. అది చూడడానికి చాలా బాగుండేవి చిన్నప్పుడు. 1, 2, 3 నేను ఒక కంత్రి నాకు నేను. సో ఐ థింక్ మీకు ఈ ఆస్ట్రో బాయ్ కార్టూన్ గుర్తుంది అనుకుంటున్నాను. అండ్ ఇప్పుడు దీని గురించి ఎందుకు చెప్తున్నాను అంటే, ప్రెసెంట్ ఈ ఆస్ట్రో బాయ్ క్యారెక్టర్కి సంబంధించిన ఒక లైవ్ యాక్షన్ మూవీని నా ఆల్ టైమ్ ఫేవరెట్ స్టూడియోస్ అయిన సోనీ వాళ్ళు తీయబోతున్నారంట. అండ్ ఆల్రెడీ ఈ మూవీకి సంబంధించిన రైటింగ్ వర్క్ కూడా స్టార్ట్ చేసినట్టు రీసెంట్లీ ఒక రిపోర్ట్ అయితే వచ్చింది, అందుకే ఈ న్యూస్ చెప్పాను. అండ్ మీరు మీ చిన్నప్పుడు ఖుషి టీవీలో చూసిన మీ ఫేవరెట్ కార్టూన్ షో ఏంటో కింద కామెంట్ బాక్స్ లో చెప్పండి, నేను కూడా తెలుసుకుంటాను. అండ్ తర్వాత ది బాయ్స్ సీజన్ 5 కి సంబంధించిన అఫీషియల్ పోస్టర్స్ అనేవి రిలీజ్ చేశారు, అవి ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. అండ్ ఈ సీజన్ 5 వచ్చేసి ఏప్రిల్ 8న రిలీజ్ కాబోతుంది. అండ్ ఈ సీజన్ 5 కి సంబంధించిన రిలీజ్ షెడ్యూల్ కూడా కన్ఫర్మ్ చేశారు, అది ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. అండ్ ఈ బాయ్స్ యూనివర్స్ నుంచి వాట్ రైజింగ్ అనే ఒక స్పిన్ ఆఫ్ సిరీస్ కూడా రాబోతుంది అని అఫీషియల్లీ కన్ఫర్మ్ అయింది కదా. ఆ స్పిన్ ఆఫ్ సిరీస్ కి సంబంధించిన షూటింగ్ ప్రాబబ్లీ ఈ మార్చి నెలలో కానీ లేదా ఏప్రిల్ నెలలో కానీ కంప్లీట్ అయిపోతుందంట. అండ్ ఈ వాట్ రైజింగ్ సిరీస్ యొక్క టైమ్ లైన్ వచ్చేసి 1950s టైం పీరియడ్ లో జరుగుతుంది. అండ్ ఈ సిరీస్ లో సోల్జర్ బాయ్ అండ్ స్ట్రాంగ్ ఫ్రంట్ క్యారెక్టర్స్ యొక్క ఆరిజిన్ ఎక్స్ప్లోర్ చేయబోతున్నారు అని ప్రీవియస్లీ ఒక న్యూస్ అయితే తెలిసింది. అండ్ ప్రాబబ్లీ ఈ వాట్ రైజింగ్ సిరీస్ వచ్చేసి ఇయర్ ఎండింగ్ లో కానీ లేదా నెక్స్ట్ ఇయర్ స్టార్టింగ్ లో కానీ ప్రైమ్ వీడియోలో రిలీజ్ అవ్వచ్చు. అండ్ తర్వాత ప్రెసెంట్ HBO వాళ్ళు తీస్తున్న హ్యారీ పాటర్ రీబూట్ సిరీస్ లో వరల్డ్ మడ్ క్యారెక్టర్ లో ఎవరు నటించబోతున్నారు అని చాలా మంది ఈగర్లీ వెయిట్ చేస్తున్నారు. అయితే రీసెంట్లీ డానియల్ ఆర్పికే నుంచి వచ్చిన రిపోర్ట్స్ ప్రకారం ప్రెసెంట్ HBO వాళ్ళు వరల్డ్ మడ్ క్యారెక్టర్ ప్లే చేయడానికి MCUలో విజన్ క్యారెక్టర్ లో నటించిన పాల్ బెట్నీ యాక్టర్ ని తీసుకోవడానికి కన్సిడర్ చేస్తున్నట్టు కొన్ని రిపోర్ట్స్ అయితే వస్తున్నాయి. అండ్ ఇంకా కన్ఫర్మ్ అవ్వలేదు, జస్ట్ HBO వాళ్ళ టాప్ లిస్ట్ లో పాల్ బెట్నీ యాక్టర్ కూడా ఉన్నారని రీసెంట్లీ డానియల్ ఆర్పికే అయితే ఒక రిపోర్ట్ అయితే ఇచ్చారు. సో చూడాలి మరి హ్యారీ పాటర్ రీబూట్ సిరీస్ లో వరల్డ్ మడ్ క్యారెక్టర్ లో ఎవరు నటించబోతున్నారు. అండ్ తర్వాత ఇన్విన్సిబుల్ యానిమేటెడ్ సిరీస్ యొక్క 5th సీజన్ కూడా ప్రెసెంట్ డెవలప్మెంట్ లో ఉంది అని ఆ సిరీస్ యొక్క క్రియేటర్ అయిన రాబర్ట్ కిర్క్మన్ కన్ఫర్మ్ చేశారు. యాక్చువల్లీ సీజన్ 2 రిలీజ్ అయినప్పటి నుంచే 5th సీజన్ యొక్క డెవలప్మెంట్ కూడా స్టార్ట్ చేశారంట. అండ్ ప్రెసెంట్ సీజన్ 5 కి సంబంధించిన వర్క్ జరుగుతుంది. అండ్ సీజన్ 5 ని ఎర్లీ 2027 లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నట్టు రాబర్ట్ కిర్క్మన్ అయితే కన్ఫర్మ్ చేశారు. అండ్ ప్రాబబ్లీ ఈ సీజన్ 5 వచ్చేసి 2027 లో ఫిబ్రవరి నుంచి మార్చ్ ఈ మధ్యలో ఎప్పుడైనా రిలీజ్ అవ్వచ్చని కొన్ని రిపోర్ట్స్ అయితే వస్తున్నాయి. అండ్ తర్వాత నా ఫేవరెట్ మూవీ ఫ్రాంచైజ్ అయిన స్కారీ మూవీ ఫ్రాంచైజ్ నుంచి ఇప్పుడు 6th పార్ట్ రాబోతుంది. అండ్ రీసెంట్లీ ఈ 6th పార్ట్ కి సంబంధించిన టీజర్ ఒకటి రిలీజ్ చేశారు. టీజర్ అయితే చాలా బాగుంది, చాలా ఫన్నీగా ఉంది. అండ్ ఈ స్కారీ మూవీ 6 లో రీసెంట్లీ వచ్చిన కొన్ని హర్రర్ మూవీస్ లైక్ సిన్నర్స్ కావచ్చు, ద సబ్స్టెన్స్ కావచ్చు, గెట్ అవుట్ కావచ్చు, వెపన్స్ కావచ్చు, ఈ మూవీస్ అన్నిటిని ప్యారడీ చేసి పడేశారు. లిటరల్లీ టీజర్ లో రబ్బర్ తో అయితే ఒక షార్ట్ చూపించారు, అదైతే భలే ఫన్నీగా అనిపించింది నాకైతే. నేనైతే ఈ మూవీ కోసం చాలా ఈగర్లీ వెయిట్ చేస్తున్నాను. అండ్ చాలా రోజుల తర్వాత ఒక మంచి కామెడీ మూవీ చూడబోతున్నానని కొంచెం హోప్స్ అయితే ఉన్నాయి టీజర్ చూసిన తర్వాత. అండ్ ఈ స్కారీ మూవీ 6 ని ప్రీవియస్లీ జూన్ 12న రిలీజ్ చేయడానికి ప్లాన్ చేశారు, కానీ ఇప్పుడు ఈ మూవీని ప్రీపోన్ చేసి జూన్ 5న రిలీజ్ చేయబోతున్నారు. అండ్ అంతేకాదు యాక్టర్ మార్లన్ వైన్ చెప్పిన దాని ప్రకారం ప్రెసెంట్ స్కారీ మూవీ 7 కూడా ఎర్లీ స్టేజ్ ఆఫ్ డెవలప్మెంట్ లో ఉందంట. అంటే నెక్స్ట్ 7th మూవీకి సంబంధించిన డిస్కషన్ కూడా జరుగుతుందంట. సో చూడాలి మరి స్కారీ మూవీ 6 ఎలా ఉండబోతుందో అండ్ స్కారీ మూవీ 7 కన్ఫర్మ్ అవుతుందో లేదో. అండ్ ఇది గైస్ వాటి అప్డేట్స్ వీడియో. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మూవీవర్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇంకొక వీడియోతో మళ్ళీ మేము ముందుకు వచ్చేస్తాను. అంతవరకు సెలవు, బై బై.